Hey guys, welcome back to my channel. Tan Maitri, na friend. Tanu kuda YouTuber e. Okay. Hi. We are going out, guys. Hi. Chinna shopping ki veltunnam. Tarvata meet aitanu. రేఖలోనా చూద్దాం ఫస్ట్ గుడ్ థింగ్స్ వచ్చేసి గుడ్ థింగ్స్ ముందే సంది రేఖ ఇదే రేఖ అయితేనా మామూలుగా కూడా అంతే మనకు కావాలన్నప్పుడు ఏం దొరకవు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అదే ఫైనల్ గా గుడ్ థింగ్స్ ఒకసారి ఇప్పుడు ఎన్ని షాప్స్ 4-5 ఇక్కడ అదే గుడ్ థింగ్స్ ఎప్పుడు పోలే గుడ్ థింగ్స్ ఆ పక్కున్నప్పుడు పోయినాం కదా నీతోనే కదా వచ్చి ఆ రోజు ఇద్దరు చేయలు ఇట్లా పట్టుకోలేము. నా దాంట్లో రంగులు వస్తుంది కాకపోతే నాకు బ్రైట్నెస్ పెరిగి ఉంటుంది. ఇద్దరు ఒకరు అట్లా ఒకరు ఇట్లా వీడియోస్ చేస్తానే ఉంటాను. అది ఏం చేస్తుందని మనం వెతుక్కోవాలి ఆ వీడియోస్లో. అది ఉంటుంది అనమాట వీడియోస్. సర్లేండి ఫైనల్గా గుడ్ థింగ్స్లో చూద్దాం ఒకసారి. ఏమేమో మాట్లాడుతుంది, నేనేం మాట్లాడుతుంటే షూట్ చేస్తాను. అంటే కనీసం వీడైనా ఒకటన్నా నచ్చాలని కోరుకుంటున్నా. తెలిసి కావాలన్నప్పుడు ఏది దొరకవు మైత్రి, వద్దన్నప్పుడు కనిపిస్తాయి. బాటా కూడా ఇక్కడే ఉండే డాడే అది చూడు. నాకు తెలీదు ఈ బాబు నన్ను పిలుచుకొని పోయింది, అట్లా ముందర పిలుచుకొని వెళ్ళిపోయింది. గుడ్ థింగ్స్ లో లాస్ట్ కి ఫైనల్ గా ఒక డ్రెస్ అయితే దొరికింది మాకు. దొరికింది. నెక్స్ట్ వెళ్తూ ఉన్నాం. గుడ్ థింగ్స్ లో అయితే నేను మొన్న కొన్నా తెలుసా డ్రెస్ 1500 600 టాప్ 600 కానీ కాలిపోయింది తెలుసా. నాకు బడ్జెట్ లేదని చెప్పి ఇంకా తీసుకోలేదు. 50% అయితే ఆఫర్ ఉంది, క్లియరెన్స్ సేల్ జరుగుతుంది. చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే మనం పోటీ పడి మరీ బ్లాగ్ తీస్తాను మేము. పాప ఒకటి నేను ఒకటి పోతాన్నాం. అట్లా మాకు ఈ పాపకి ఫొటోస్ కావాలంట. సో ఎక్కడుందో తెలియదు, ఎదుగుతాన్నాం. అడుగువాలి ఎవరినన్నాడా ఏమని అడగాలి నేను? ఫోటో స్టూడియో అని అడగాల. అంకుల్ని అడుగు ముందరా. అడగమంటే ఆ పాప కావాలా, మళ్ళీ నేను అడగాలంటాను గైస్. మీకు వినిపిస్తుందో వినిపించదో నాకు తెలీదు. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడంతా. ఇంత ఎండలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను కొత్తగా వచ్చిన మదనపల్లికి, అంటే నేను ఎప్పుడు రేర్ వస్తా. ఈ బాబు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఈ బాబుకి కూడా నాకు తెలియదంట. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా టౌన్ లోకి వస్తా అంటారు కదా మీరు. అటు సైడ్ అయితే బెంగళూరు బస్ స్టాండ్ సైడ్ అయితే ఉంటాయి. అటు సైడ్ కదా అన్నీ ఉంటాయి. ఇంకా ఆడికి పోవాలి నడుచుకుంటా. అటే ఇక్కడ మళ్ళీ నడుచుకొని నేనే చెప్పినాను మళ్ళీ అడ్రస్ అవగా తెలుసు. అక్కడ ఫోటో ఒకటి చేపించిన మా నాన్న మా అమ్మది. అది అటు సైడే. నేను అటు సైడే చెప్తాను. బెంగళూరు బస్ స్టాండ్ అంటే ఏడనుకుంటావు. అందరూ నడుస్తామని ఎందుకు నడుచు. స్కై కమింగ్ ఎండ మండింగ్. డైలాగ్ వినిపించిందా మీ అందరు? స్కై కమింగ్ ఎండ మండింగ్ సంథింగ్. ఐ డోంట్ నో దట్. ఫోన్ ఎత్తుకొని తిరుగుతుంటే పిచ్చోళ్ళని చూస్తాను నేనన్నా చెయ్యి ఇట్లా పెట్టుకున్నా పెట్టాను. నేను ఇట్లా పైన మరే అదే చెప్తుంది. ఇట్లా పెట్టుకోవాలా? ఇట్లా పెట్టుకోవాలా? ఇట్లా పెట్టుకోవాలా? షాపింగ్ కా దేనికి వచ్చినాము? ఇంకా నువ్వు ఏదో కొనడానికి వచ్చి గోబీ మంచూరియన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దు. గోబీ మంచూరియన్
రోటీ చెప్పుకున్నాము. రోటీ కానీ కర్రీ చెప్పు. అలా గోబీ కదా, గోబీ మంచూరియా ఒకటి. స్వీట్ కార్న్ బాగా గ్లో సార్. నాదెందుకు కలర్ రావట్లా? కానిచ్చుకో. ఇక్కడ ఒక వ్లాగ్, ఇక్కడ ప్రాన్స్ యాడ్ తినాలి, ఆడే తినాలి అన్నా. ఎందుకు అట్లే వచ్చేసినావు? పెట్టుకున్నా మనం నలుగురు కలిసి ఒక రీల్ చేద్దామా? మీరు ముగ్గురు చేసుకోండి. మంజు ఒక రీల్, నాని ఒక రీల్. సిగ్గుపడతాను చూడు, ఆ పక్క తిప్పుకొని సిగ్గుపడతాను. ఇదే పెడతారు ప్రియాంకనా చేసేది ఫోన్. నువ్వు బ్లాగ్ లో వస్తుంది చూసి కాల్ చేస్తుంది. లేకపోతే పాపను అడగలేదే. ఆ బాబు చూస్తుంది మళ్ళా కొడుతుంది. హల్కు కొడతాను చూడు, ఇట్లా పండకేసి ఖచ్చితంగా పెడతా. నేను అన్ని కట్ చేయాలి. ఎవరా పాప? ఎవరిని కొడతావు? కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు ఒకటి, కెమెరా ఆన్ లో. రే మంజు నువ్వు చెప్పరా. నేనేం చెప్పేది? పిల్లోడు సిగ్గుపడుతున్నాడు. ఆ పిల్లోడు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. బిజినెస్ ప్లాన్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇంటి ఇట్లా వేసుకొని పైన సెటప్ చేసుకొని మంచిగా ఆ చెట్లు అట్లా వైట్ వాల్ ఉంది. ఇప్పుడు ఇల్లు రెడీ చేద్దాం అనుకుంటాను. మంచి ప్లాన్ అయితే. నేనేమంటే పైన హోమ్ థియేటర్ టైప్ పెట్టేసి ప్రొజెక్టర్ ఇట్లా వేసుకొని గోడలు బయట కనబడుతున్నాయి. ఇంకా పైకి లేదు. ఇది క్లోజ్ చేస్తాను అట్లే. ఇదేమిటి? చెప్తారా? చికెన్ బిర్యానీ. రోటీ. ఏం రోటీ? కంది రోటీ, బటర్ నాన్, కాజు మసాలా చెప్పలేదా నీకు? కాజు మసాలా, కాజు బిర్యానీ సార్. బిర్యానీ ఒకటి, బటర్ నాన్ సార్. ఎన్ని బటర్ నాన్? 2 అయిపోయిందా? 4 వస్తాయి. 2 ఇచ్చేసి హాట్ వాటర్ వచ్చేసి మామూలుగా వాటర్ బాటిల్ తీసుకుంటాను. వేడి చేసుకోండి. ఆ వాటర్ బాటిల్ ఇచ్చేసారు. వాటర్ బాటిల్ ఏమన్నా చేయి ఇక్కడ ఒకటి హాట్ చేసి ఏం చేస్తాను అదే మీరు పెట్టాలి. మంచిగా పని ఉంది అంటే గోవాలో పని ఉంది. ఏం పని ఉంది నీకు? చూపిస్తాను. దీంట్లో కొంచెం ఎక్కువ పెప్పర్ వేసుకో. మన ఇంటి సరిపోయింది. దాంట్లో లేదా పెప్పర్? బ్లాగ్ అంతా నీ దగ్గర కొంచెం పనులు కావాలంటే దగ్గరగా కావాలంటే దగ్గరగా గోవా ఏం దూరం సరే పని చేయి. ఇట్లా పోదాం. నాకైతే ఏమి నచ్చలేదు. బాలే
వాళ్ళు యూట్యూబ్ ఈయన ఎవరు యూట్యూబరా? ఆయన దగ్గర కచీఫ్ ఆయన యూట్యూబరా? ఎంతమంది ఉన్నారు అనుకున్నా సబ్స్క్రైబర్స్? లక్షల్లో. వీళ్ళంతా కారుగా బలందరూ మచ్చా నీకు నచ్చలేదా? వాడు నేను తినాలా అని. ఏంరా గోబీ చాలు ఇద్దామా? నిమ్మకాయ వాళ్ళంటే కదా ఈరోజు మండే కదా, అందుకు ఏం చేయలేదు. మేము మండే అయితే నేను తినాను. మన్నట్టు మండే ఎందుకు తింటాను నేను? మా అంటే మండే అనుకుంటా ఉంది. వాడేమో చెప్తాడు అనుకుంటాడు. లేదా ఇదే ఊటీ నా బాటిల్ నా కెమెరా అడ్డం పెడుతూ తలకాయ తీస్తాను. వాడు రాలే. వాళ్ళు మళ్ళీ కొంచెం కట్టలు తీసుకో. ఎందుకు దోస్తాయి కదా ఉంటా. ఇప్పుడు కోళ్ళ వస్తాను తినకూడదా? ఇది యాపిల్ కట్టగా తింటారు. అది కూడా తినకూడదు. నడుము వస్తాను. అంటే నీ ఫోన్ చిన్నగా ఉంది కాబట్టి ఎందుకు నా దాంట్లో చిన్నగా వస్తాను. మంచిగా ఆ పాప చెయ్యి అంతా కనిపిస్తుంది, నాకు కనిపించట్లేదు. ఆ పాప చెయ్యి దిగిరి పెట్టింది అంటే నా ఫోన్ లో రా, నా ఫోన్ నా కెమెరా ఈడు ఉంది. నీ కాబట్టి కెమెరా నీకే ఆ కెమెరా ఈడు ఉంది. చల్లగా అయిపోయింది. అది పెడితే చల్లగానే అయ్యేది. కరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టిన కాదు. బెండ పెట్టి ఏంది వాడబక్కనా? ఓకే, గుడ్ గుడ్ ఐడియా. ఏం తిన్నారంట మీరు? నువ్వేం తిన్నావురా? వాళ్ళ రైట్ పెట్టుకోవాలా? నువ్వేం పెట్టుకున్నారా రైస్? అందరూ తింటాను రా. వాళ్ళు పెట్టాడు, పెట్టిస్తున్నావు నువ్వు. నేను రసం అన్నం బాగా తిన్నా. మా అమ్మ ఫీల్ అవుతుంది. నేను మీ ఆవిడ రసం చేసింది అదే అదే బాగుంది. అదేనండి. రాత్రి తినలే నా కొడుకు. నేను అందుకే చెయ్యను తెలుసు, నాకు ఓపికలే. మూసుకుంటూ తింటే రసం చట్నీ ఏదో ఒకటి అని నేనేం అడగను చదివా పోతే నేను చేస్తే అంటే రసం అడుగుతా, నేను టమాటో చట్నీ కానీ ఇంకా చట్నీ కానీ అడుగుతా అంతే. ఓకే ఇంకేం అడుగుతా అన్ని పుల్ల పుల్ల అనివే. ఇంకో కీసిరా ఆఫ్రికా దేశం వచ్చిందే దానికోసం. రాయచోటి విన్నారా మీరు కోడి కోసమా? మొన్న కమ్మాల పల్లె పేరు ఇచ్చిన మేము పెంచుతాను. నాకు ఒక పక్క ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూ ఉన్నా కూడా పిలిచపోయినావు. ఏంది ఇంటర్వ్యూ ఇట్లా ఇట్లా ఆన్లో పెట్టుకున్నా ఇప్పుడు పోతా ఉన్నాడు.
లాస్ట్ కి అడిగేసా కార్ అని ఐఎమ్ ట్రావెలింగ్. ఈ పిల్లోడు ప్రీతి ఈ పిల్లోడు కలవరిస్తాడు. అవును గైస్ మిస్ అవుతాను. మిస్ అవుతాను. ఏమన్నావు? మిస్ అవుతాను. వాడేమన్నాడు? ఏమన్నావు? మాకు మాత్రమే ప్రియాంక మిస్ కావట్లేదు మీరు? చైతన్య అంతెందుకు 10th వాళ్ళందరినీ మిస్ అవుతున్నాం. ఈవెన్ నేను కూడా మిస్ అవుతా అప్పుడప్పుడు. 10th వాళ్ళు అయితే ఆబ్వియస్ గా మిస్ అవుతాంలే. ఈ పిల్లలు మిస్ కాలేదంటే ఎక్కడ కనిపిస్తే కూడా మాట్లాడదు పిల్లల్ని. ఓకే ఆ మ్యూజిక్ వస్తుంది, కాపీరైట్ వస్తుంది. మ్యూజిక్ పెట్టినారు ఇల్లు. వీడియోలు చేయవా? ఎందుకు వీడియోలు చేయవు అని ఎంతసేపు సాధిస్తాను. చేద్దామంటే మాత్రం ఎంకరేజ్ చేద్దాం. నేను ఎప్పటి నుంచి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటే ఆ చేతిలో వ్లాగ్ చేద్దాం. నెక్స్ట్ టైం మంచి వ్లాగ్ చేద్దాం. ఈసారి ప్లాన్ చేసి మంచిగా. నీ దాంట్లో బాగా వస్తుంది, నా దాంట్లో ఎందుకు రావట్లేదు? ఇంత ముందు ఫోన్ అయితే నీది ఇట్లానే వస్తాను. తుడుచుకుంటాంది గైస్ లెన్స్. దానికంటే ఇది కదా మంచిది. ఇది ఏమంటారు, ఇది కెమెరా. దీంట్లో ఏమంటే ఫిల్టర్ రాదు. దీంట్లో అప్పుడే కాయలు వచ్చినాయి. అయ్యో మామూలుగా వస్తుంది కదా క్లిక్ చేయడానికి. ఏమో ఇది అప్పుడే కొంచెం పిందులు కూడా చాలా పెద్దగాని. వాళ్ళు ఏమంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు కనపడి కూడా కనపడలేదు. రా మళ్ళీ అంతే మనం వాడు చెప్పినట్లు వచ్చేయాలి. పులి లేదు వాడు అనేది వాడినే, వాడు పులి అన్నట్టు చెప్పినాడు. వాడు ఓవర్ యాక్షన్. రెండు పనులు చేసుకొని ఫాస్ట్గా ఇంటికి పోదామని వచ్చినాను గైస్. కానీ ఇట్లా తిరుగుతున్నాం.